శ్రీమాత్రే నమః. పంచాననతనోర్భూక్తాన్ పంచాక్షరమోపవాన్ పంచసూక్తకృతో వందే పంచాచార్యాం జగద్గురు అనురాగానందయుక్తాయ శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. శ్రీచక్ర సహిత మహమ్మాయి రాజరాజేశ్వరి దేవాలయంలో వీరశైవ అగమ గురుకుల పాఠశాల యొక్క ట్రస్ట్ నిర్ణయం చేయబడినది. అంటే వేద పాఠశాలగా ఈ రోజు 31/7/2025 గురువారము ఉదయము 11 గంటలకి ప్రారంభోత్సవం జరిగే వేద పాఠశాల కోశాధికారి ఉమాశంకరు, కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా సెక్రటరీ సిద్ధేశ్వర్ గారు, ఈ యొక్క అధ్యక్షులు నీలకంఠయ్య గారు, ఉపాధ్యక్షులుగా ఈ అన్ని కార్యవర్గ సభ్యుల సమక్షంలో, కార్పొరేటర్ జీవన్ రెడ్డి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమము ప్రారంభోత్సవం జరిగినది. వేద విద్యార్థులు అంటే వేదం నేర్చుకోవడానికి ఈ యొక్క వీరశైవ గురుకులం అని ట్రస్ట్గా నిర్ణయించబడినది. వీరశైవులు అంటే జంగమయ్యలు, జంగమ స్వరూపంగా ఉన్నటువంటి సాక్షాత్తు శివస్వరూపమైనటువంటిది జంగమయ్య. ఈ యొక్క జంగమ వేద పాఠశాల నిర్ణయించినటువంటి వేద విద్యార్థులు 5 మంది విద్యార్థులతో ఈ యొక్క పాఠశాల ప్రారంభమైనది. వారికి పోషణార్థంగా మేము ఫ్రీగా ఈ యొక్క వేద విద్య నేర్పడం జరుగుతుంది. ఈ యొక్క వేద విద్య నడపడానికై ట్రస్టు ద్వారా భక్తులు సహకరించినచో ఈ యొక్క వేద పాఠశాల నడుస్తుంది కనుక ఇటు యొక్క వేద పాఠశాల నిర్ణయించబడినది. పెద్దల ద్వారా, గురువుల ద్వారా ఈ యొక్క శ్రీశైల దేవస్థానం నిర్మించినటువంటి వేద పాఠశాల అయినటువంటి గురువు గారు చంద్రశేఖర శివాచార్య మహాస్వామి గారు వారు అనుగ్రహంతో ఈ యొక్క వేద పాఠశాల నిర్ణయించబడినది. ఓం శ్రీ గురుభ్యో నమః. అంటే ఇప్పుడు మీరు అందరికీ ఫ్రీగా నేర్పిస్తారా? ఓన్లీ 5 మెంబర్స్కే? 5 మెంబర్స్ కాదు, ఇప్పుడు 5 మంది విద్యార్థులతో ప్రారంభం చేశాం. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంటారు. ఈ కోర్సు 6 సంవత్సరాల కోర్సు ఉంటుంది వేద పాఠశాల. ఇది వేదం నేర్పేది 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాలు ఎంతమంది విద్యార్థులు వారు నేర్చుకొని నిలబడగలుగుతారో వాళ్ళ యొక్క మీద ఆధారపడి ఉంటుంది. మేము చెప్పే విధానంగా వాళ్ళకు బోధన జరుగుతుంది. వారు తట్టుకునే శక్తి 6 సంవత్సరాలు ఉండగలిగితే నేర్చుకోగలుగుతారు. కొంతమంది నేర్చుకోలేకపోతారు. వాళ్ళు నేర్చుకోలేకపోయినా మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. ప్రతి సంవత్సరముగా 5 మంది 10 మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఉచితంగా ఇల్లు కోర్సే ఫ్రీ అండి. భోజన ఏర్పాటు ఉంటాయి? భోజనం ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనముతో సహా వారికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్తో సహా. అంటే పేద విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క బోధన నేర్చుకునే వాళ్ళకి. అంటే స్కూలు ఉండదు, అంటే ఓన్లీ వేదం మాత్రమే ఉంటుంది. ఈ వేద విద్య నేర్చుకుంటే వాళ్ళకు భవిష్యత్తుగా ముందు తరాలుగా వాళ్ళు ముందుకు పోగలుగుతారు. పౌరోహితం కానీ అర్చకత్వం కానీ చేయగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. టెంపుల్లో దగ్గర కానీ బయట కానీ ఎక్కడైనా సరే వారికి ఆ విద్య వల్ల వారికి ఒక నిలబెట్టే శక్తి వాళ్ళకు ఉంటుంది. దీనికి ఏమైనా ఏజ్ లిమిట్స్ ఉందా? ఏమన్నా ఏజ్ అంటే ఈ యొక్క విద్యార్థులకు 7వ తరగతి చదివే విద్యార్థులు అంటే 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపల విద్యార్థులకు మాత్రమే తీసుకోబడుతుంది. అది ఈ పెద్దవాళ్ళని తీసుకోనికి ఉండదు. 12 సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసుకోగలరు. వారికి తెలుగు బాగా రావాలి. తెలుగు వల్ల వాళ్ళకు అన్ని వివరంగా అర్థమవుతాయి. సంస్కృతం పదాలే ఉంటాయి. సంస్కృతమే ఇదంతా. సంస్కృతం నేర్పబడుతుంది. తెలుగులో తెలుగు లిపిగా వాళ్ళకి చెప్పబడుతుంది. అట్లా అంటే వాళ్ళు 18 ఇయర్స్ ఇన్ లోపల ఉన్న వాళ్ళు కదా, వాళ్ళకు అంటే స్టడీ విద్య నేర్పిస్తున్నామంటారా? ఈ విద్య అంటే అలానే బాల కార్మికుల కింద క్యాల్కులేట్ చేస్తాం కదా. బాల కార్మికులు కాదు, ఇది విద్య స్కూల్కి పంపిస్తలేదు. స్కూల్ ఎట్లా ఉంటుందో ఇది అట్లా. అంటే ఇది వృత్తి
అంటే ఇది పని కాదు కదా. చిన్న విషయం అండి, కోర్సు పూర్తయిన తర్వాత వీళ్ళకైనా సర్టిఫికేట్స్ ఇద్దామా? వాళ్ళకి ఏంటంటే ఉపాధి కల్పిస్తారు. ఈ యొక్క ఉపాధి అనేది ఉండదు. ఉపాధి అని అంటే దేవాలయాలు ఎక్కడైనా అర్చకత్వంగా ఉంటే ప్రైవేటు దేవాలయాల్లో కల్పిస్తారు. లేదా ఎండోమెంట్ దేవాలయాలు కావాలంటే గవర్నమెంట్ ద్వారా మనకు ఎగ్జామ్స్ పెడతారు ఎండోమెంట్ వాళ్ళు. ఆ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతమంది విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ఎండోమెంట్ ద్వారా ఎగ్జామ్స్ పడ్డప్పుడు వీళ్ళకు రాయడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు ఎండోమెంట్కి వెళ్ళి. ఆ ఎండోమెంట్కి వెళ్ళి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ద్వారా ఎక్కడైతే ఖాళీగా ఉంటాయో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు విద్యార్థులకు. అంటే దీనికి 3 కోర్సులు ఉంటాయి. ప్రవేశ, వర, ప్రవర అని ఈ మూడు పాస్ అయితే ఇంకా వాళ్ళకి ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి దాంట్లో. అంటే దేవాలయాల్లో అంటే అర్చక, ప్రధాన అర్చక, పరిచారక ఇవన్నీ ఉంటాయి. పరిచారక అంటేనే పని చేయడం, సేవ చేసేవాళ్ళని. ఇదేంటంటే అర్చకత్వం అని అంటే వాళ్ళకు గర్భగుడిలో అవకాశం ఉంటుంది. వేద మంత్రాలు చదవడం, వేదం చెప్పడం ఇవన్నీ కూడా అర్హత ఉంటుంది. అందుకని ఈ యొక్క వేదం నేర్పడం. ఇప్పుడు మీ 6 ఇయర్స్లో ఇవి 3 నేర్పిస్తారా? వీళ్ళు 3 నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వర పాస్ కావాలి ఫస్ట్. ప్రవేశ పాస్ కావాలి. ప్రవేశ పాస్ అయిన తర్వాత వర అయిన తర్వాత ప్రవర. ఈ 3 అంటే 3 సార్లు రాయాలి. ఇది ఇప్పుడు 10th, ఇంటరు, డిగ్రీ ఈ విధంగా ఎట్లుంటుందో ఇది కూడా సేమ్ క్లాస్. ఈ విధంగా అంటే ప్రవేశ, వర, ప్రవర అంటే డిగ్రీ పైన. ఇవి 3 పాస్ అయినారనుకో ఈజీగా వాళ్ళకు పెద్ద పోస్ట్ వస్తుంది. అట్లా ఈ విధంగా అర్చకత్వం ఈ యొక్క దేవాలయాలు ఎక్కడైనా సరే దేవాలయాల్లో ఇక్కడ జంగమయ్యలకు ఎక్కడ ఇస్తారంటే శివాలయంలో, వీరభద్రస్వామి దేవాలయంలో వాళ్ళకు అవకాశం ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి ఉండదు. అంటే వైష్ణవులు వాళ్ళు. ఇదేమో శైవులు అంటే వీరశైవులు. శైవాలు వేరు, వీరశైవులు వేరు. వీరశైవ అంటే ఓన్లీ జంగమయ్యాలు. జంగం అంటే బుడగజంగాలు అని అంటారు, వాళ్ళు కాదు. అంతే. ఇది లింగధారణ. సాక్షాత్తు శివస్స రూపంగా ఉన్నటువంటి శివుడే, సాక్షాత్తు శివుడే అని జంగమ రూపంగా అవతరిస్తాడు కదా. జంగమయ్య అంటారు. అదే జంగమ రూపంగా మేమే అనమాట. ఆయన సృష్టించినటువంటి వాళ్ళమే మేము. జంగమయ్య అట్లా. ఈ విధంగా మేము మా వృత్తి ఇప్పుడు కాదు, పూర్వం నుంచి ఈ పౌరోహితము ఇది చేయడము ఉన్నది. అదే ద్వారా శివాలయాల్లో ఎక్కువ కనిపిస్తారు. ఈ శివాలయాలు ఎక్కడ ఉన్నారు? శ్రీశైలంలో ఉన్నారు. శ్రీశైలంలో శివాలయంలో మల్లికార్జున స్వామి గుళ్ళో, గర్భగుళ్ళో పూజారులుగా ఉన్నటువంటి జంగమయ్యారు. బొంతపల్లి వీరభద్రస్వామి కొన్ని ఏరియాలో ఉన్నారు చాలామంది. కొమరవెల్లి. అదేవిధంగా ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ, కర్ణాటక వీరశైవులు ఎక్కువ ఉంటారు. అక్కడ కర్ణాటక దేవాలయాలు ఎక్కువ శాతం మన జంగమయ్యలే ఉంటారు. అట్లా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువ ఉన్నారు ఇప్పటికీ. ఈ విధంగా మనం హయత్ నగర్లో ఇది నిర్మించినటువంటి అమ్మవారు రాజరాజేశ్వరి దేవాలయము ఎప్పుడు 2007లో పునఃప్రతిష్టాపన జరిగింది. ఆ జరిగిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో చైర్మన్ అన్నటువంటి ఆగమయ్య గారు, ఈ యొక్క మీరు జంగమయ్యలు, ఈ యొక్క జంగమయ్యలు మాకు ఉండడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడి డెవలప్మెంట్ మీ చేతిలో మీరు కావాలని వారు ఆసక్తిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఈ యొక్క బిల్డింగ్ కడుతున్నాము. ఈ బిల్డింగ్లో మీరు తప్పకుండా వేద పాఠశాల పెట్టండి బీద విద్యార్థులు మీ దాంట్లో ఉన్న వాళ్ళకి అని మనకు ప్రోత్సహించారు. ప్రోత్సహించడం వల్ల మనము గత 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. ఇది పూర్తి కాలేదు. అయినా కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అమ్మవారి అనుగ్రహంతో 18 సంవత్సరాలకు ఈ యొక్క అవకాశం కలిగింది వేద పాఠశాల పెట్టడానికి. కాబట్టి ఈ పెద్దల ద్వారా కార్పొరేటర్ కూడా మమ్మలను ఎప్పుడు మా అందు ఉంటాడు. ఆయన కూడా సహకరిస్తాడు ఎప్పుడు కూడా. ఆయన కూడా మా గురించి బాగా తెలుసు ఆయనకి. ఆయన కూడా ప్రోత్సహించాడు. సరే అని చెప్పి మేము కూడా ఆనందంగా ఈ యొక్క వేద పాఠశాల ప్రారంభం చేశాము. ట్రస్ట్ అనే వల్ల ట్రస్ట్కు కొద్దిగా అమౌంట్ ఎక్కువ వస్తే అమౌంట్ వల్ల వీళ్ళకు ప్రోక్షణ
పోషణ కానీ ఇవన్నీ కానీ ఖర్చులు కానీ ఇవన్నీ ఇలా తీయొచ్చు అని చెప్పి ఆ విధంగా నిర్ణయం చేసింది. భ్యో నమః శ్రీమద్ జగద్గురు పంచాచార్య దేవతాభ్యో నమః. ఈ యొక్క వీరశైవ ఆగమ గురుకుల పాఠశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది. అంటే ఈ యొక్క పాఠశాల ఎందుకొరకు అంటే ఈ యొక్క హైందవ ధర్మంలో ఎన్నో రకాల బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వర్గాల వారు ఉన్నారు. వారిలో వీరశైవులు కూడా ఒకరు. అదేవిధంగా శివుని యొక్క భక్తి ప్రపత్తులను సాక్షాత్తు మహేశ్వర స్వరూపంగా కొలిచేటువంటి ఈ యొక్క వీరశైవులకు వీరశైవ ఆగమాన్ని బోధించడానికి ఈ యొక్క వీరశైవ ఆగమ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంలో హైందవ ధర్మాన్ని పెంచడానికి, అదేవిధంగా శివుని యొక్క సాక్షాత్ పరమేశ్వరుని యొక్క భక్తి ప్రపత్తులను అందరి యందు పెంపొందించడానికి, అదేవిధంగా ధార్మిక జ్ఞానాన్ని ఎంతోమందికి కలిగించడానికి ఈ యొక్క వీరశైవ ఆగమ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ మహమ్మాయి రాజరాజేశ్వరి దేవత యొక్క కృపాశీర్వాదంతో అధ్యక్షులైనటువంటి గౌరవాధ్యక్షులైనటువంటి జిఎం విశ్వేశ్వరయ్య స్వామి వారి గౌరవాధ్యక్షత్వంలో కమిటీ సభ్యులందరూ కూడా ట్రస్టు ఏర్పరచుకొని ఆ ట్రస్టు సమక్షంలో పెద్దలందరి ఆశీర్వాదంతో సహాయ సహకారాలతో ఈ యొక్క వీరశైవ గురుకుల ఆగమ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీరశైవంలో ఉండేటువంటి పేద విద్యార్థులందరికీ కూడా విశేషంగా వారందరికీ కూడా అర్హత ఉన్నదా లేదా అని పరీక్షించిన తరువాతే ఈ యొక్క పాఠశాలలో చేర్చుకోవడం జరుగుతుంది. వారికి 6 సంవత్సరాల పాటు ఈ యొక్క వేదాభ్యాసాన్ని వీరశైవ ఆగమ అభ్యాసాన్ని నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క కోర్సు 3 విధాలుగా ఉంటుంది. అవి ప్రవేశ, వర, ప్రవర. ప్రవేశ అనేటువంటి దాంట్లో అర్చకులు వారి వారి అర్చనలు, నిత్య పూజలు, అభిషేకాదులు వంటి విషయాల గురించి నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా వర అనేటువంటి దాంట్లో వివాహాలు, గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలను చేయగలిగేటువంటి అర్హతను సంపాదించుకుంటారు. అదేవిధంగా ప్రవర అనేటువంటి కోర్సులో వారు ప్రతిష్టలు, గృహప్రవేశాలు, అగ్నిముఖ ప్రయోగాలు, అగ్నికార్యాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాదులు వంటి విశేషమైనటువంటి కార్యక్రమాలను చేయగలిగేటువంటి అర్హతను, వాటి యొక్క విద్యను పొందుతారు. ఈ యొక్క ఆగమ పాఠశాలలో వీరశైవ గురుకుల ఆగమ పాఠశాలలో ఈ యొక్క విద్యాభ్యాసాన్నంతా కూడా నేర్పించడానికి గురువులు విజయస్వామి వారు ఉండి ఉన్నారు. వారి విద్యాబోధనలో విద్యార్థులకు విశేషమైనటువంటి విద్యను కల్పించడం జరుగుతుంది. 3 పూట్ల భోజనం, వసతితో పాటు పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్న వాటన్నింటినీ కూడా అందరూ కూడా కమిటీ సభ్యులందరూ సమంగా వారి యొక్క బాధ్యతను పూర్తిగా తీసుకొని అందరూ క్రమబద్ధీకరంగా వారి యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ ఈ యొక్క ఆగమ పాఠశాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది. కావున భక్తులు వారి వారి సహాయ సహకారాలను అందిస్తూ ఇలాంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో అయ్యగారులను అర్చకత్వం బాగుంటే మన వ్యవస్థ బాగుంటుంది. ధార్మిక మార్గాన్ని నడిపించే వాళ్ళు బాగుంటే ఈ యొక్క వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ముందుగా ఈ యొక్క ధార్మిక మార్గాన్ని చూపించేటువంటి వేలును మనం ముందుంచాలి. కాబట్టి అర్చకత్వాన్ని చేసేటువంటి పురోహితులకు ముందు స్థానాన్ని కల్పించి ప్రతి ఒక్క దానికి వారిని గౌరవిస్తూ వారికి అలాంటి వారు పెరగడానికి, వారి సంఖ్య పెరగడానికి మనం ప్రోత్సహించాలి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.